ఏంటి హనీ మన పరిస్థితి? సండే రోజైనా సెలవు వస్తే మనల్ని బయటికి తీసుకెళ్తారు, తిప్పుతారు అని అనుకుంటే ఇప్పటి వరకు ఫోన్ చూసారు మీ డాడీ, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టారు. మళ్ళీ ఛార్జింగ్ ఫుల్ అవగానే వచ్చి సెల్ చూసేస్తారు. ఆగమా అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్ అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. అంటే ఇప్పుడు ఛార్జర్ దొరకదు, మీ డాడీ సెల్ కి ఛార్జింగ్ ఎక్కదు. మనతో టైం స్పెండ్ చేస్తారనే కదా నువ్వు ఇలా చేసావు. వా, నీ బ్రెయిన్ హనీ. అమ్మ చాక్లెట్ కావాలి. ఏం కావాలి? చాక్లెట్ కావాలి. చాక్లెట్ కొనాలా? చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్లు ఇలాంటివన్నీ బాగా తింటావు, హెల్తీ ఫుడ్ మాత్రం అస్సలు తినవే. నువ్వు ఎంత ఏడ్చినా ఇవాళ నీకు చాక్లెట్ కొన్ను. నా తడాక చూపిస్తా. A few moments later. టెంపుల్ పక్కన ఒక సందు ఉంటుందండి, అక్కడికి వచ్చి రైట్ తిరగండి. మేడం లోడ్ ఎక్కువ ఉంది, సందులోకి నేను రాలేను మేడం, మీరు రాగలరా? సరే అయితే నేనే వస్తున్నాను. హనీ హనీ ఆగ్ హనీ ఆగ్ హనీ హనీ ప్లీజ్ తీరా. నేను తీరా. తీ హనీ ప్లీజ్ హనీ ప్లీజ్ హనీ హనీ డోర్ తీరా. హనీ ఆఫర్లో వచ్చిన ఆర్డర్ రిటర్న్ వెళ్ళిపోద్ది, రారా. నేను తీనంటే నేను తీరు. హనీ ప్లీజ్ రా, చాక్లెట్ కొంటాను, తీరా ప్లీజ్ రా. అమ్మ దొంగ పిల్లడా, చాక్లెట్ కోసం ఇంత చేస్తావా? అన్న 6 eggs ఇవ్వరా? ఆటా ప్యాకెట్ ఒకటి, ఈ లాలీపాప్స్ అవి 2 ఇవ్వరా? అన్న ఎంత అయింది? 209 అయిందమ్మా. నేను తీసుకుని ఈ ఐటమ్సే కదన్నా, అంత ఎక్కువ ఎందుకు అయింది? అమ్మ నువ్వు తీసుకుంది 109 రూపాయలే, కానీ మీ అబ్బాయి తీసుకుంది 100 రూపాయలు సామాన్లే. చూడండి. బాబో, ఈ పిల్లలతో షాప్కి రావాలంటే భయం వేస్తుంది. షేక్ 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 ఆడిస్తాను రా. అయ్యో, ఇప్పుడు రిటర్న్ ఇద్దామంటే ఓపెన్ చేసి తాగేయడం తినేయడం కూడా అయిపోయింది. అన్నా ఏమనుకోకపోతే బ్యాలెన్స్ డబ్బులు ఇంటికి వెళ్ళి తెస్తాను. సరే అమ్మా. అక్కడ నాకు లాక్కి పెట్టు. తినాలి. అమ్మ వద్దు. తినకపోవడం వల్లే లడ్డూలా ఉన్నాడు, అప్పడంలా తయారయ్యావు. అమ్మ నేను తిన్ను. చూడు ఎంత ముద్దుగా ఉండేవాడు, ఇప్పుడు చూడు బక్కగా అయిపోయావు. తిను. అమ్మ నేను కక్కేస్తాను చూకు. ఏంట్రా బెదిరిస్తున్నావా కక్కేస్తానని? నోరు మూసుకొని అంత తిను. అబ్బా ఏం నటివరా నువ్వు. వీడితో పెట్టుకుంటే బెదిరించడం కాదు గాని ఎంత తినిపించానో అంత మళ్ళీ కక్కుతాడు. యాక్టింగ్ చేస్తున్నాడు నిజం చెప్తున్నాడు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సర్లే ఇంక తినిపించిన ఆపు. హనీ, మీ డాడీకి నాకు గొడవైంది కాబట్టి నన్ను డైరెక్ట్ గా అడగలేక ఇండైరెక్ట్ గా నిన్ను అడుగుతారు, మమ్మీ ఏం వండింది, ఏం తిన్నారు అని. మమ్మీ ఏం తినలేదని చెప్పాలి, ఓకేనా? ఇదిగో చాక్లెట్ తీసుకో. సరే అమ్మా. A few moments later. అని డాడీ ఫ్రూటీ తీసుకో. అమ్మా నువ్వు ఏం తిన్నారు? డాడీ మమ్మీ బియ్యం తినలే డాడీ. అమ్మ నా కొడుకు బుక్ చేస్తాడు నన్ను. ఎక్కడికి వెళ్తున్నాడు చూడు. అమ్మ అట్లేరేటి అమ్మ అట్లేరేటి. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్. పెంట చేసావు కదరా. డాడీ మమ్మీ బియ్యం తినలే డాడీ. చాక్లెట్ ఇచ్చిన అమ్మ గుర్తులేదు గాని అదే వాళ్ళ నాన్న తాగని నాన్న పార్టీ అయిపోయాడు వీడు. వీడు సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి త్వరగా వెళ్ళేసి వచ్చేయాలి. అమ్మ కాకి. షాప్ కి వెళ్తున్నాను హనీ. నేనొస్తానమ్మా. ఎందుకు నాన్న, రోడ్డు మీద కుక్కలుంటాయి, మళ్ళీ అవి అరిస్తే భయపడతావు. అమ్మ నేను
అమ్మా సరే రా. అమ్మ ఎక్కడికి వెళ్తున్నా? మోటర్ వేయడానికి వెళ్తాను హనీ. నేను వస్తానమ్మా. ఇంత ఎండలో నువ్వు అవసరమా నాన్న? పీజమ్మా నేను వస్తాను. సర్లే రా. హనీ కొంచెం వాటర్ తెస్తావా? అమ్మ నాకు నొప్పి వస్తుంది. అమ్మ నాకు నొప్పి వస్తుంది. 4 ఫ్లోర్లు మెట్లెక్కినప్పుడు కాలు నొప్పులు రావు కానీ కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగడానికి కాలు నొప్పులు వస్తాయా? నేనమ్మా అయ్యయ్యో రూమ్ లో ఫ్యాన్ అప్పుడు మర్చిపోయానే. హనీ కాస్త రూమ్ లో ఫ్యాన్ ఆపేసి వచ్చానన్నా. అమ్మ నాకు భయం అవుతుంది. భయం అవుతుంది. రోడ్డు మీద కుక్కలకి బూచోలకి దొంగలకి భయపడవు, పక్క రూమ్ లోనే ఫ్యాన్ ఆపేసి రమ్మంటే భయం వేసేస్తుందా నీకు? నేనమ్మా చాలా తెలివితేటలున్నారా నీ దగ్గర. షేక్ 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 ఆడిస్తాను రా. నీకు నచ్చితే ఎంత దూరమైనా వచ్చేస్తావు, మేము చెప్తే మాత్రం ఇంత పని కూడా చేయవు. అమ్మ కేక్ తింటాను. కేక్ ఎక్కడ ఉంది? షాప్లోనే. షాప్ లో ఉంటే కొనడానికి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? డాడీ ఫోన్ చేయి. ఫోన్ చేసి ఏం చెప్పాలి? ఫోన్ పే చేయమను. ఫోన్ పే చేయమను. అబ్బా నీకు ఫోన్ పే కూడా తెలుసా? ఫోన్ పే, జీపే, పేటిఎం నాకన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. మేము డిగ్రీకి వచ్చేంత వరకు కూడా మాకు కీప్యాడ్ ఫోన్స్ ఇవ్వడానికి కూడా ఏడిచేవారు మా పేరెంట్స్. నీకేమో ఫోన్లు, దానిలో ఉన్న యాప్లు కూడా తెలిసిపోయాయి. జనరేషన్ డెవలప్మెంట్ అంటే ఇదేనేమో. హనీ బాబు స్కూల్కి టైం అవుతుంది లేనా? నేను వెళ్ళమ్మా. ఎందుకు వెళ్ళవు? నాకు బాగాలేదు. అబ్బో ఏం బాగలేదు సార్ గారికి? నా తలనే పడుతుంది. నా తలనే పడుతుంది. తలనొప్పి వస్తుందా? ఎందుకు? నీ వల్లే. నీ వల్లే. నా వల్ల నేనేం చేశాను రా? రోజు నువ్వు స్కూల్కి వెళ్ళన్నాం అందుకే తలనే పడుతుంది. నీకు స్కూల్కి వెళ్ళమన్నందుకే తలనొప్పి వస్తుందా? అసలు మీ అందరితో అరుస్తున్నందుకు నాకు కదా తలనొప్పి వస్తుంది. ఇన్ని మాట్లాడతావా నిన్ను? నీ బిస్కెట్స్ నువ్వు తినేసావు కాబట్టి ఇది అన్నయ్యకి, మళ్ళీ అడగకూడదు ఓకేనా? సరే అమ్మా. అన్నికి రాజే. మా మంచి హనీ బాబు చెప్తే అర్థం చేసుకుంటాడు. A few moments later. నా బిచ్చి కావాలి. ఇంకే ఇప్పుడే కదరా అన్నయ్య కొంచెం అని చెప్పావు. నాకు కావాలి ఇవ్వు. నువ్వు తినేసావు కదా, అది అన్నయ్యది నాన్న. సరే ఆడవకు, ఏడుపుతో అన్ని సాధించేస్తున్నావు. తీసుకో. అమ్మ దాన్ని కొంటే సరేనా? అబ్బా అయిపోయింది విషి. ఇంకా విషేసే. ఒరే వాడు కుంచింది ఒక బిస్కెట్ కదరా, అది కూడా అడిగేస్తున్నావేంటి? నేతనా నాకిచ్చే. అందుకే ఇంకా చుక్కున్నా. నా మంచి అమ్మ. నా మంచి అమ్మ. బిస్కెట్ ఇవ్వగానే మంచి అమ్మని అయిపోయాను. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంత అనుకుంటా కదా. హనీ చెప్పింది విని పెట్టింది తినాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. బ్యాండ్ అయిపోతుంది. బ్యాండ్ అయిపోతుంది. వెరీ గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి. హనీ హోంవర్క్ మొత్తం పూర్తి చేయాలి, బుద్ధిగా రాయాలి ఓకేనా? లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. బ్యాండ్ అయిపోతుంది. తెలుసు నాకు. తెలుసు నాకు. మొత్తం చదువుతూరా ఏబిసిడీలని చెప్పు. ఏ బి సి డి. అమ్మ తీరా పిల్ల. ఇప్పుడు టీవీ ఆపితే ఏమవుతుందో తెలుసా? సీరియల్ అయిపోతుంది. సీరియల్ అయిపోతుంది. ఎస్, అందుకే ఆపొద్దు. అమ్మ నువ్వు పెట్టుగా సీరియల్ చూసాని డాడీకి చెప్తే ఏటవుతుంది. ఏటవుతుంది. నాకు బ్యాండ్ అయిపోతుంది. తెలుసు కదా. ఆ మాత్రం టైం వెళ్ళాలి. టైం వెళ్ళాలి. అమ్మ నాకు పప్పొద్దు. అబ్బా బాగాలేదు. అసలు బాగాలేదు. ఇప్పటి వరకు వీళ్ళ నాన్న అనుకుంటే వీళ్ళ నాన్న తర్వాత వీడు తయారైనట్టున్నాడు వంకలు పెట్టడానికి. పప్పొద్దు కాకపోతే తమరికి ఏం కావాలండి? కకబువ్వ. కకబువ్వ. ఎప్పుడు కక్కా బువ్వ మాత్రమే కాదు, అప్పుడప్పుడు పప్పులు ఆకుకూరలు కూడా తినాలి. అయ్యో నువ్వు బువ్వ తినేస్తే సాయంత్రం నేను పార్కు తీసుకెళ్దాం అనుకున్నాను హనీ. సారీ సారేమ్మా. సారీ సారేమ్మా. పప్పు చాలా బాగుంది. సూపర్. టేస్టీ. ఎక్సలెంట్. ఎక్సలెంట్.
లవ్ యూ అమ్మా. లవ్ యూ టూ. అమ్మ పాకెళ్ళమ్మా. చూసారా ఫ్రెండ్స్, ఈ కాలం పిల్లలకి మనం ఏం నేర్పించక్కర్లేదు, అన్ని అప్డేటెడ్ వెర్షన్సే. ఈయనొకరు ఉతికినవి వేసుకున్నవి అన్ని కలిపేస్తారు. ఎప్పుడు 1 రూపాయి కూడా దొరకదు. 100 రూపీస్ దొరక్క మా ఆయన జోబులోంచి నాకు 100 రూపాయలు దొరికింది. దీన్ని అర్జెంట్ గా మన సీక్రెట్ ప్లేస్ లో దాచేయాలి. చెప్పు. A few moments later. అను, నా పాకెట్లో డబ్బులేం చూసావా? నాకే డబ్బులు దొరకలేదు. అయినా నువ్వు ఎప్పుడైనా పాకెట్ లో డబ్బులు మర్చిపోతావేంటి? కొత్తగా అడుగుతున్నావు. డాడీ నీకు మమ్మీ ఫోటో చూపిస్తావా? వీడేంటి సడన్ గా మమ్మీ ఫోటో చూస్తావా అని అడుగుతున్నాడు. డాడీ మమ్మీ ఫోటో ఉంది డాడీ. ఒరే నేను అందులో డబ్బులు దాచాను, ప్లీజ్ రాదు తీయకురా. డాడీ మమ్మీ ఫోటో చూడు, బాగుంది కదా. అమ్మ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేసిందో సడన్ గా వీడికి. డాడీ డబ్బులు ఉన్నాయి. నాకు దొరికినవే కాదు, నేను దాచుకున్న కూడా బయట పెట్టేశాడు వీడు. నా మమ్మీ బుజ్జి వండి. హనీ బాబు, నీకు నేనంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? నువ్వెట్టునమ్మా. నా బంగారు కొండ, నాకు తెలుసు నీకు నేనంటేనే ఇష్టమని. A few moments later. హనీ, నీకు నేనే ఇష్టమా మమ్మీ ఇష్టమా? నువ్వెట్టం డాడీ. లోరీ మిస్ అవుతాను. అవునా? ఐ మిస్ యూ డాడీ. ఐ మిస్ డాడీ. రే, ఇందాక నేనంటే ఇష్టమని చెప్పా. అదే చెప్తానమ్మా. నువ్వు మంచి దానమే, చాలా మంచి దావనే. నన్ను బాగా చూసుకుంటావు. లవ్ యూ. డాడీ నువ్వెట్టం. లవ్ యూ అని. అమ్మ ఒకసారి ఫోన్ ఎత్తవా? ఎందుకు కావాలి. దేనికి? యూట్యూబ్ చూసుకుందా. యూట్యూబ్ లో ఏం చూస్తావు? గేమ్స్ అయితే ఫోన్ ఇవ్వను. రైమ్స్ చూస్తానంటే ఇస్తాను, అది కూడా 10 minutes మాత్రమే. టీవీ చూస్తావు కాబట్టి ఫోన్ అస్సలు చూడకూడదు, ఓకేనా? ఓకే. అక్క ఫోన్ చేస్తుంది. అయ్యో నా 10 minutes అయిపోతుంది. ఇలా కాదు, చెప్తానండి. ఎందుకు రా నా నోరు నొక్కేసా? ఫోన్ ఇస్తున్నాను. బైగిన ఏమమ్మీ? ఏం లేదు నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో. ఏమైందను అంత డల్లగా కనిపిస్తున్నావు? ఏం లేదండి, ఎందుకో తెలియదు, చాలా హెడ్ఏక్ గా ఉంది. అవునా? తినేసుకోసేపు రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడు ఏమి తినలేనండి, నాకు కొంచెం నీరసంగా ఉంది, కాసేపు ఇలా వదిలేయండి. తినకపోతే ఇంకా నీరసం అయిపోతావు. అబ్బా నేను ఇప్పుడు ఏం తినలేనండి, వదిలేయండి ఇంకా. డాడీ డాడీ. అమ్మా తిన్నపోయినా బాండ్లో ఉంటది. అమ్మ బుగ్గులు బాండ్లో ఉంటాయి. డాడీ. ఏమన్నారు ఇప్పుడు? నేను చెప్తున్నా. ఏమన్నా బాగుండమన్నావు కదా నువ్వు నన్ను? చెప్తున్నా. బాగుండమన్నావు కదా ఇప్పుడు నువ్వు నన్ను? ఒకసారి చెప్తా మళ్ళీ చెప్పన్నా. వాడు నన్ను అన్నందుకు ఏడవాలో, చిన్నపిల్లడు సడన్ గా అలా అన్నందుకు నవ్వాలో కూడా తెలియట్లేదు గైస్. ఇంకా వీడి నుంచి ఇంకెన్ని మాటలు వినాలో, ఎన్ని షాకులు తినాలో. అమ్మ నాతో కూలి కావత్తది. నేనే వస్తాను. ఏ లేవమ్మా, డాడీ అయితే నాటి కొంటది. మమ్మీ కొనుక్కురా తీర్చకి మమ్మీరా పంపంటే ఇస్తుంది. అయ్యో. హలో హనీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. అమ్మ ఆఫ్టర్నూన్ కూడా నేనే వస్తాను. ఏ నీకేమైనా సమస్య ఉందా?
సమస్య వచ్చే సమస్య సమస్య అని అంటుంది. ఏంటో ఏమన్నారా? నన్ను సమస్య అన్నావా? నువ్వంత మాట అన్న తర్వాత నేను ఎందుకు వస్తాను? మధ్యాహ్నం మీ డాడీనే పంపిస్తాను. అమ్మయ్య, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా నత్తి పక్కుడి గడికి మాట్లాడడం పూర్తిగా రాలేదు గాని పెద్ద పెద్ద భారీ డైలాగులు మాత్రం కొడుతున్నాడు నా మీద. హనీ బాబు ఆడుకున్న చాలు కాసేపు బజ్జమ్మా. నేను వద్దాను, నా లేదు రాకలేదు. ఎండంతసేపు పిల్లలు కాసేపు పడుకుంటే బాగుంటారు. వెళ్ళి పడుకో. నేను పక్కనమ్మా. అయితే నా మాట వినవా? హలో బుచ్చి, హనీ అస్సలు పడుకోవట్లేదు. పేరెంట్స్ మాట అంటే లెక్కే లేదు. అల్లరి అల్లరి చేస్తున్నాడు. నువ్వు త్వరగా వచ్చి హనీ తీసుకుని వెళ్ళిపో. అమ్మా వద్దమ్మా. వస్తున్నావా? రారా ఫాస్ట్ గా రా. అయ్యో బూచ్ వచ్చేసింది, డోర్ కొడుతుంది, పడుకో. అమ్మలో వద్దవా? నాకు కొంచెం పని ఉంది, అది అయిపోగానే నేను పడుకుంటాను. రాతమినవా? ఇప్పుడు పడుకున్నా, నాకు కొంచెం పని ఉంది. హలో బుచ్చి, మమ్మీ మాత్రం ఎగలేదు. నువ్వు వచ్చి నా మమ్మీ ఫీక్ అయిపో. బాగా అలా చేస్తుంది. ఫాస్ట్ గారా ముందు బూచికి చెప్పాను. వచ్చి నిన్ను ఇక్కడ పెట్టాను. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. బూచికి ఫోన్ చేస్తాను అందా, నేను చేస్తాను. నా కథని నాకే తిరిగి వినిపించాడు. గురువుని మించిన శిష్యుని చూసుంటారు, వీడు మాత్రం గురువుని మించిన శిష్యుడే. బొమ్మలు కొన్నంత వరకు అల్లరల్లరి చేస్తాడు. ఒక్క బొమ్మ కూడా ఒక్క ఆకారంలో లేదు. అయినా ఈ మధ్య వీడికి మాటలు ఎక్కువనే యాక్టివిటీ తక్కువ అయిపోతుంది. వీడితో ఒక యాక్టివిటీ చేయిద్దాం. హనీ, నీ దగ్గరున్న బొమ్మలని ఆరెంజ్ కలర్ అని సపరేట్ చెయ్యు. వెరీ గుడ్. ఎల్లో ఎల్లో సపరేట్ చేయి ఇప్పుడు. వెల్ డన్ హనీ. గ్రీన్ కలర్ సపరేట్ చెయ్యు. ఆ రెండిట్లో బిగ్ ఏది స్మాల్ ఏది చెప్పు. బిగ్ ఫాల్. ఇప్పుడు ఆ రెండిట్లో బిగ్ ఏది స్మాల్ ఏది చెప్పు. బిగ్ ఫాల్. స్మార్ట్ బాయ్. బిగ్ ఫాల్. హనీ, ఇప్పుడు మన ఇద్దర్లో ఎవరు బిగ్ ఎవరు స్మాల్ చెప్పాలి నువ్వు. నేను బిగ్, నువ్వు ఫాల్. ఏంటి? నేను బిగ్, నువ్వు ఫాల్. హనీ, బయటికి వెళ్దాం, రెడీయా? సరే అమ్మా. ఇప్పుడు ఎవరు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో, ఈ నెంబర్ నుంచి మిస్ కాల్ ఉంది, ఎవరండి? నా నెంబర్ నుంచి మిస్ కాల్ వచ్చిందా? సారీ అండి, బై మిస్టేక్ డైల్ అయిపోయి ఉంటుంది. రాంగ్ నెంబర్. ఎవరమ్మా ఫోన్ చేసాడు? నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చి నెంబర్లన్నీ డైల్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు కాల్ చేస్తున్నారు. నన్నే ఉంటాడు. ఇదిగో మళ్ళీ కాల్ చేస్తున్నారు. మా దేవురైతే మీకు ఎందుకండి, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, పెట్టేయండి. అంతా నీ వల్లే. చెప్తాను. దీంటి కట్ చేసినా చేస్తున్నారు మళ్ళీ. నా ఫోన్ ఇవ్వ. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నీకు నచ్చదు కదూ. నేను ఇబ్బంది పెడితే నేను పెట్టలే. ఇంకెవరు పెడితే నేను చెప్పను. సరిపోయింది. అస్సలు తగ్గేదిలే.